ఆలోచనలు వాటి సవ్వడి ఎక్కువగానే ఉంటుంది. మనం కళ్ళతో చూస్తాము, చెవులతో వింటాము. వాటి ప్రభావం పైపైనే ఉంటుంది. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ దృశ్యంతో పాటు, ఆ శబ్దంతో పాటు లోపల ఉన్న ప్రపంచంలో మనమేం చేశాము, ఏం చెయ్యలేదు, ప్రజలు ఏం చేస్తున్నారు, ఏం చేయడం లేదు, టీవీలో ఏం చూశాము, సినిమాలో ఏం చూశాము, 15 సంవత్సరాల క్రితం ఒక విషయం చెప్పాల్సింది కానీ చెప్పలేకపోయాను, ఇటువంటి వ్యర్థమైన విషయాలన్నింటినీ చూస్తాం. ఇవన్నీ ఒక తుఫానులా వస్తాయి. రానివ్వండి. उनको जाने की एक योजना बनाओ। వాటిని బయటకు పంపడానికి ఒక మార్గం ఆలోచించండి. సాధారణంగా ఆలోచనలు రావడానికి మనం వాటిని ఆహ్వానించాలి. కానీ మనం ఇక్కడ ఆహ్వానించడం లేదు, అవే వస్తూ ఉంటాయి. सिर्फ खुद को याद करवाना है कि मैं अभी ध्यान में बैठा हूँ। నేనిప్పుడు ధ్యానంలో ఉన్నాను అని మనకు మనమే గుర్తు చేసుకోవాలి. అయినా కొన్నిసార్లు ఎంతటి భావోద్వేగపరమైన ఆలోచనలు వస్తాయంటే మనం వాటి వల్ల కలవరం చెందుతాం. కొన్నిసార్లు ఆ తరువాత ధ్యానం చేయలేం కూడా. मैं कई बार एग्जाम्पल से समझता हूँ कि जब फ्लाइट में बैठते हैं నేను ఒక ఉదాహరణతో అర్థమయ్యేలా చెప్తాను. విమాన ప్రయాణంలో అప్పుడప్పుడు కుదుపులు వస్తుంటాయి. అంత మాత్రాన తలుపు తెరిచి బయటకు వెళతారా? అది ఇంకా కష్టమవుతుంది. ध्यान भी एक तरह की यात्रा है। ధ్యానం కూడా ఒకలాంటి యాత్ర అని తలచి కూర్చుని ఉండండి. ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. ఏదైతే జరగాలో దాన్ని జరగనివ్వండి. ఏదైతే వెళ్ళిపోవాలో దాన్ని వెళ్ళిపోనివ్వండి. हमारे गुरुजी महाराज का कहना कि जो जी संस्कार बनते हैं మా గురుదేవులు ఏం చెప్తారంటే, సంస్కారాలు ఏర్పడినప్పుడు అవి మన ఆత్మ పైన ఒక పొరలాగా, పరదాలాగా అవుతాయి. దీంతో మన దృష్టి మసకగా ఉంటుంది, స్పష్టంగా ఉండదు. किसी के साथ हमारा अनबनाव हो गया, ఎవరితోనైనా మనకు అపార్థం ఏర్పడిందనుకోండి, దానివల్ల మనలో 2 రకాల స్మృతులు ఏర్పడతాయి. భావాత్మకమైన స్మృతి, మానసికమైన స్మృతి. మానసిక స్మృతిని మనం మర్చిపోలేము. भावात्मक हम समझ सकते हैं। భావాత్మక స్మృతిని మనం అర్థం చేసుకోగలం. అతను ఎందుకు అలా చేశాడు, అతనిలో ఏదో బలహీనత ఉండడంతో అలా అన్నాడేమో అనుకుంటాం. భావాత్మక స్మృతిని మంచి అవగాహనతో తొలగించి వేయవచ్చు, క్షమించి వేయచ్చు, కానీ మర్చిపోలేం. ఏ పనులైతే చేస్తామో, ఏ ఆలోచనలు వస్తుంటాయో, భావోద్వేగాలు ఏర్పడతాయో వాటి ప్రభావం మన మనసుపై పడుతుంది. హృదయంపై కూడా ఏర్పడి ఉంటాయి. అవి వాటి బీజం ఏర్పడే వరకు ఉంటాయి. ఆలోచనల బీజాలు కాదు. ఆలోచన ఎలా, ఏ కారణంగా పుట్టిందో దాని తాలూకు బీజం ఏర్పడుతుంది. ఆ బీజం బయటకు వెళ్ళడానికి దారి వెతుక్కుంటుంది. ఏ దారిలో మన లోపలికి ప్రవేశించిందో అదే దారిలో బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. మనం ఒక పని చేశామనుకోండి, పని కంటే ముందు ఆలోచించాము. ఆలోచన కంటే ముందు ఒక ఉద్దేశం ఉంటుంది. మనం ఏ ఉద్దేశ్యంతో పని చేయాలనుకుంటున్నామో దానిపై ఆలోచిస్తాం, మననం చేసుకుంటాము, ప్రణాళిక ఏర్పరచుకుంటాము, తరువాత పని చేస్తాము. అప్పుడు ఆ పని వల్ల కలిగిన ప్రభావం మన మనసుపై పడుతుంది. మన మనసుపై ఏర్పడిన ఆ ప్రభావాన్ని తొలగించి వేయాలంటే మొదట ఆ బీజాన్ని తొలగించాలి. ఆ బీజాన్ని తొలగించాలంటే అది ఎలా ఏర్పడిందో ఆ విధంగానే తిరిగి వెనక్కి రివర్స్ సైకిల్ వెళ్లాల్సి ఉంటుంది. ధ్యానంలో మనకు ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే, నేను ఇలా కూడా ఆలోచిస్తానా అని మనకే తెలియదు. మనం ఎన్నో జన్మల క్రితం ఏదో చేసి ఉంటాం. అది మన మానసిక స్మృతిలో లేదు. కాబట్టి వచ్చే వాటిని రానివ్వండి, పట్టించుకోవద్దు. భగవంతుని స్మరణలో కూర్చోండి.
సహజ మార్గ ధ్యాన పద్ధతిలో ఒక ప్రముఖమైన విషయం ఉంది. మనం ధ్యానం చేస్తున్నప్పుడు స్వయంచాలకంగానే మాస్టర్ మనల్ని శుద్ధి చేస్తుంటారు. అలా శుభ్రం చేస్తుండడం వలన ఆలోచనల తుఫాను వస్తుంది. కానీ ధ్యానం పూర్తయిన తరువాత మీ స్థితిని చూడండి. వెంటనే శాంతిని అనుభూతి చెందుతారు, తేలికదనాన్ని అనుభూతి చెందుతారు. మనలో నుండి ఏదో వెళ్ళిపోయింది అన్నంత తేలికదనాన్ని అనుభూతి చెందుతారు. వాటిని తొలగించే మార్గమే ధ్యానం. ఎప్పుడు శుద్ధమవుతారో అప్పుడు పూర్తిగా ధ్యానం పూర్తవుతుంది. ఇవన్నీ ప్రోగు చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాల కాలం పట్టింది. మెల్లమెల్లగా ఇప్పుడు తొలగించుకోవాలి. हम विचारों को भूलने की कोशिश करेंगे। ఆలోచనల్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం. ఉదాహరణకు, మీరు ఎవరినైనా మర్చిపోవాలని ప్రయత్నిస్తే అది పదే పదే గుర్తు చేసుకునే మార్గం అవుతుంది. ఏమీ చేయకండి, భగవంతునికే సమర్పించండి. उनकी शरण में ले जाओ। ఆయన శరణులోకి తీసుకెళ్ళండి. ఏవైతే వస్తాయో వాటిని రానివ్వండి, ఏమీ పర్వాలేదు. ధ్యానంలో కూర్చున్నాం, మీకు ఎలాంటి అనుభవాలను ఇవ్వాలనుకుంటారోననే విశ్వాసంతో కూర్చోండి. శాంతి భావంతో కూర్చోండి. హృదయాన్ని తెరచి కూర్చోండి. और भी तकलीफ हो जाती है ఇంకా కష్టంగా అనిపిస్తే చిన్నగా మెల్లగా కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. అటూ ఇటూ చూడవద్దు. घर पे शायद ध्यान करेंगे ఇంట్లో ధ్యానం చేస్తున్నట్లయితే ఆలోచనలు కూడా వస్తాయి. కొన్నిసార్లు ధ్యానం నుండి లేస్తాము కూడా. ఏం చేస్తాం? ఇక ధ్యానం చేయాలనిపించడం లేదనుకోండి, ఏదైనా పుస్తకం చదవండి. तो कुछ पढ़ लो। సహజ మార్గ సాహిత్యాన్ని ఒక పేజీ చదవండి. అప్పుడు ధ్యానం చేయాలనిపిస్తే మళ్ళీ ధ్యానం చేయండి. जैसे हम कभी कभी गीता पढ़ लेते हैं, భగవద్గీత చదవాలనిపిస్తే ఒక శ్లోకం చదవండి. దాని భావాన్ని అర్థం చేసుకుంటూ మనం లోతుగా వెళ్తాము. आंख बंद करने का मन होता है, तभी ये కళ్ళు మూసుకోవాలనిపించినప్పుడు ధ్యానం చేసుకుంటాము. लिटरेचर है जो है, ये सब मंत्र जो है, उसमें कुछ సాహిత్యం గాని మంత్రం గాని వాటిలో చాలా పెద్ద రహస్యం దాగి ఉంది. వేదాలు ఉపనిషత్తులలో ఋషులకు మునులకు భగవంతుని ప్రాప్తి లభించిందని చెప్తారు. వారికి ఎలా లభించింది? దాన్ని ముందు అర్థం చేసుకునే అవసరం ఉంది. ईश्वर जब कुछ देते हैं संदेश, భగవంతుడు ఒక సందేశాన్ని ఇస్తారు. వారికి ఒక భాష లేదు, భావాల ద్వారానే తెలుపుతారు. और वो भाव को हम अपनी भाषा में ఆ భావాన్ని మన భాషలోకి శబ్దాల రూపంలో అనువదిస్తాం. शब्दों में భగవంతుడు నాకు ఈ శబ్దాలను ఇచ్చాడని మన పిల్లలకి ఇచ్చి, ఈ శబ్దాలను చదవండి అని వారికి చెప్పినప్పుడు ఆ శబ్దాల వెనుక ఉన్న మర్మాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది. लेकिन शब्द के पीछे क्या मर्म है उसका, वो समझे तो अच्छा रहेगा। పిల్లలు కంఠస్థం చేస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు, పాటగా పాడుతూనే ఉంటారు, కానీ ప్రయోజనం ఏమాత్రం ఉండదు. हाँ, वो अपने बच्चों को सिखाएंगे, गाना सिखाएंगे, उनके बच्चों को सिखाएंगे, వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు, ఈ పాటలను పాడిస్తారు. సంప్రదాయం కొనసాగుతూనే ఉంటుంది, కానీ కావలసిన ప్రయోజనం ఉండదు. రీతి రివాజులు నడుస్తూనే ఉంటాయి. వేల సంవత్సరాల తరువాత 2-3 నిజమైన శిష్యులు తయారయ్యి వాటిని అర్థం చేసుకోగలుగుతారు. రీతి రివాజులు కొనసాగుతూనే ఉండనివ్వండి. ఎవరికో కొందరికి ప్రయోజనం కలుగుతుంది, ధర్మం మాత్రం నిలబడుతుంది. కానీ మనం ముందుకు సాగాలంటే ఒక మంత్రం ఉంది. उसको समझना है। जो श्लोक किताब में दिया हुआ है उसको समझना है, उस पर ध्यान करना है। దాన్ని పుస్తకాల్లో ఇవ్వబడిన దాన్ని అర్థం చేసుకోవాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం చెయ్యాలి. కేవలం కంఠస్థం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెడతారు, పెద్దగా శబ్దాలు చేస్తూ ప్రజల నిద్రకు భంగం కలిగిస్తారు. अपना देश, भारत देश समझो
మన దేశం, उस ఈ जमाने భారతదేశం ఋషులు మునులు ఈ భూమిపై జీవించి ఉన్న కాలంలో ఎలా ఉండేదో అర్థం చేసుకోండి. అప్పుడు లౌడ్ స్పీకర్లు లేవు, ఎవరితోనూ పోటీ లేదు. మనలో కూడా ఒక రకమైన శాంతి వాతావరణం నెలకొల్పుకోవాలి. ఇక్కడ కూడా మన ఇంట్లోనూ ప్రయత్నించాలి. తరువాత ప్రజలు నేర్చుకుంటారు. అతన్ని చూడండి, అలా తయారు కండి అని చెప్తారు. ఇలా కావాలి అని మనం ఎవరితోనూ చెప్పకూడదు. మనమే ఉదాహరణలుగా తయారు కావాలి. we have to become the examples. That's all.